పేరు నాగేశ్వరి. భీమడోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సంధిలో నేను ఇంట్లో నివాసం ఉంటున్నాను. గత 2 ఏళ్లుగా పోన్సన్పల్లికి చెందిన ఈగలటి రవికుమార్ అనే అబ్బాయి నా వెంబడి పడి నన్ను వేధించి నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని నాతో బలవంతంగాను సాయగతంగాను నాతో 2 సంవత్సరాలు సంసారం చేశాడు. తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను పెళ్లి చేసుకోమని అడగగా వాళ్ళ అన్నయ్య అయిన విశాఖోటి కృష్ణ, వాళ్ళ వదిన అయిన విశాఖోటి దుర్గ వచ్చి నువ్వు మా తమ్ముడితో సంసారం ఎందుకు చేస్తున్నావు, తక్కువ కులందానికి చెందిన దానివని, మాకు సరిపోవని, మా తమ్ముడితో సంసారం చేసినట్టు తిరిగినట్టు మాట్లాడినట్టు జరిగితే మేము చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడిని బలవంతంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అనగా భీమడోలు పిఎస్లో కంప్లైంట్ చేయగా గోగురుమూడి రవికుమార్, నేను దళిత నాయకుడిని, భీమడోలు మాది. మొన్న 7 నెలల్లో నోబుల నాగేశ్వరి అనే అమ్మాయి 24 సంవత్సరాలు ఎస్టీ కులం చెందినటువంటి పాప, ఆమెని పోలసనపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్తుడైన ఎగలాటి రవికుమార్ అనే అతను 2023-24 సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి 2 ఇళ్ళు 3 ఇళ్ళు మార్చి ఆ ఇళ్లలో కూడా సంసారం చేసి దాని తర్వాత వాళ్ళ అన్న ఇసాకోటి కృష్ణ, ఇసాకోటి దుర్గ వాళ్ళు వచ్చి ద్వారకానగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు పొలం దక్కుదానివి, మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తాను, ఇక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ ఎగలాటి రవికుమార్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నంతో కలిసి వెళ్ళి అక్కడ పోసనపల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి కృష్ణ ఇంటికి వెళ్ళి అడగ్గా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తాను, నువ్వు తక్కువ కులం దానివి, నువ్వు మా తమ్ముడికి సరిపోవు, నువ్వు వెంటనే వెళ్ళకపోతే రౌడీలు పెట్టేం సరే చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. వెంటనే వచ్చి భీమడోలు పిఎస్లో కేసు పెట్టి ఆమె కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ 18/7/2024 తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పీ, అప్పటి డిఎస్పీ అయిన శ్రీనివాసులు గారికి పంపించడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చి 24/7/2024 తారీఖున భీమడోలు వచ్చి ఎక్కడెక్కడైతే వీళ్ళు సంసారం చేశారో, ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇళ్ళన్నీ కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నాగేశ్వరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ, ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సర్టిఫికేట్లన్నీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే పెండింగ్ ఇంకా ఏగలాటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు, మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదని చెప్తున్నారు. కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులు తెలియజేస్తున్నాం. వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఈగలాటి రవికుమార్, ఇసాకోటి కృష్ణ, ఇసాకోటి దుర్గాల్ని ఈ కేసులో వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం.